హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఇంకొక బ్యూటీ ఛానల్ కూడా ఉంది. అది లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, దాన్ని కూడా ఫాలో అవ్వండి. సో నా డే స్టార్ట్ అయింది ఇలా ఇడ్లీ అండ్ అట్టుతో తిన్నాను. సో తర్వాత నాకు కొంచెం కోల్డ్ చేసింది, సో టాబ్లెట్స్ తీసుకున్నాను. తర్వాత మనకి మీషో నుంచి ఒక పార్సిల్ అయితే వచ్చింది. యాక్చువల్లీ సెలూన్కి మనం హెడ్ స్పా అంటే హెయిర్ స్పా కానీ లేకపోతే హెడ్ మసాజ్ ఇలాంటివి చేయించుకున్న వాళ్ళకి స్టీమ్ అయితే కావాల్సి ఉంటుంది. సో మనం స్టీమర్ 6,000, 8,000, 10,000 ఇలా పెట్టి తీసుకుంటే, సో అదేంటంటే మనం కంటిన్యూస్‌గా కొన్ని ఇయర్స్ ఉంచుతాము అనుకునే వాళ్ళకి కొంచెం హై మనం పెట్టుకున్నా పర్లేదు. బట్ నా సెలూన్స్‌లో కొన్ని నేను బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా పెట్టాను. సో దాంట్లో ఇదొకటనమాట. సో ఇదెలా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పేదానికి ఇది నేను ఆర్డర్ చేశాను. సో స్టీమ్ అయితే చాలా బాగా వర్క్ అయింది హెడ్‌కి అదీను. సో దీని రివ్యూ నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. నా బ్యూటీ ఛానల్‌లో ఉంటుంది. సో నా బ్యూటీ ఛానల్‌లో ఎవరైనా తెలియకపోతే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాన్ని ఫాలో అయిపోండి. సో మన సెలూన్ అయితే ఇంట్రొడక్షన్ వీడియో చూపిస్తాను చూడండి. సో స్టార్టింగ్ అయితే మనకి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ప్లీజ్ లివ్ యువర్ షూస్ అండ్ స్లిప్పర్స్ అవుట్ సైడ్ అని చెప్పి. సో ఇది వచ్చేసి ఈ వైట్ చైర్స్ అండ్ ఇది ఏదైతే ఉందో ఇది ఓన్లీ జస్ట్ నెయిల్ ఆర్ట్స్ కోసం అని చెప్పి పెట్టాను. అంటే మనకి నెయిల్ ఎక్స్టెన్షన్స్ కానీ లేకపోతే నెయిల్ ఆర్ట్స్ పెట్టించుకునే వాళ్ళకి ఆ ఏరియా అన్నమాట. సో మన ఎంట్రన్స్ లోనే ఫ్రిడ్జ్ ఉంటుంది. సో ఎవరైనా క్లయింట్స్ వచ్చిన వాళ్ళకి వెల్కమింగ్ గా ఏదైనా వాటర్ ఆర్ సంథింగ్ అలా ఇచ్చేదానికి. అండ్ నెక్స్ట్ మన ఫేస్ మాస్క్ కానీ లిప్ మాస్క్ కానీ లేకపోతే కొన్ని ఐస్ క్యూబ్స్ ఇలాంటి మన ఫేషియల్స్ కి సంబంధించినవి కూడా కొన్ని దాంట్లో ఉంటూ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి నా రిసెప్షన్ ఏరియా. నా ల్యాప్టాప్, ట్యాబ్ ఆర్ సంథింగ్ నా వచ్చిన సర్టిఫికెట్స్ అన్ని కూడా నా వెనకాల ఉంటాయి. ఆ తర్వాత ఈ కర్టెన్స్ నేను ఎందుకు పెట్టాను అంటే మన రిసెప్షన్ ఏరియాకి నెక్స్ట్ సిట్టింగ్ ఏరియాకి కొంచెం డిఫరెన్స్ తెలియాలి అని చెప్పి. ఇది వచ్చేసి మనకి రిసెప్షన్ ఏరియాకి కొంచెం పక్కనే ఉంటుంది. ఇది వెయిటింగ్ హాల్ అన్నమాట. ఎవరైనా క్లయింట్స్ తో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు సో సిట్టింగ్ అన్నమాట, వాళ్ళు అక్కడ కూర్చోవడానికి. అండ్ ఇది వచ్చేసి ఐబ్రో చైర్ కి మనకి ఇంకొకటి ఇన్స్టాలేషన్ అవ్వాలి, అది ఇంకా అవ్వలేదు. సో అక్కడ మనం ఒక ఫర్నిచర్ కూడా ఉంది, అది ఇంకా ఇన్స్టాల్ అవ్వాలి. అది చేయించిన తర్వాత మళ్ళీ ఫుల్ వీడియో అయితే పెడతాను. అండ్ ఇది వచ్చేసి ఫేషియల్ అండ్ వ్యాక్స్ రూమ్. సో గ్రేజర్ ఉంది హెయిర్ వాష్ కి అండ్ నెక్స్ట్ హెయిర్ స్పా కి హెడ్ మసాజ్ ఇవన్నీ చేసినప్పుడు. సో కొంతమంది హాట్ వాటర్ కూడా అడుగుతారు. సమ్మర్ లో అవసరం లేదు, బట్ రైనీ సీజన్స్ లో వింటర్స్ లో కంపల్సరీ కదా. సో ఫేషియల్స్ అవి వ్యాక్సిన్ కి కంపల్సరీ మనకి ఏసీ ఉండాలి. సో అలా. అండ్ తర్వాత నేను లంచ్ చేయడానికి ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిన తర్వాత లంచ్ నాకు చిక్కుడుగాయ కర్రీ చేశారు. బట్ నాకు దాంతో పాటు ఏదైనా తినాలనిపించింది. సో కోల్డ్ కదా, ఆలు ఫ్రై అండ్ నెక్స్ట్ అలానే పెరుగుతో కొంచెం ఉల్లి చట్నీ లాగా చేసుకున్నాను. దాని రెసిపీ నేను తర్వాత పోస్ట్ చేస్తాను. ఐస్ క్రీమ్ ఇంట్లో అందరూ తింటున్నారు సమ్మర్ కదా అని, బట్ కోల్డ్ అయినా సరే తినేసాను, ఉండలేకపోయాను. ఎందుకంటే సమ్మర్స్ లో మన బాడీ ఈజీగా కోరుకుంటుంది కూల్ చూడగానే. సో తర్వాత మనం మళ్ళీ ఆఫీస్కి వచ్చేసాము. భరత్ పే నుంచి కొంతమంది వచ్చారు. సో వాళ్ళకి ఇన్స్టాలేషన్ ఫ్రీ అంటే సో మన బిజినెస్ కి ఒక స్కానర్ అయితే పెట్టించాను అనమాట. సో తర్వాత ఇది నైట్ ఇంకా బిజినెస్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సో చాయ్ పెట్టుకుంటున్నాము. సో చాయ్ తాగుతూ, ఇది మా ఇంటిలో కిచెన్ ఒక సైడ్ ఏరియా అన్నమాట. సో అక్కడ నేను పుల్కా చేసుకుంటున్నాను, చపాతీ కాల్చుకుంటూ దానిపైన ఎగ్ బుర్జీ చేసుకున్నాను. ఎగ్ బుర్జీతో అలాగ ఆనియన్స్ పెట్టుకొని సలాడ్ కింద తినేసి చాయ్ తాగేసి పడుకున్నాను మంచిగా. సో ఇది నా డే ఇన్ మై లైఫ్ అన్నమాట. అంటే నాకు వ్లాగ్స్ అనేది ఇంకా తీయడం రాదు. సో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. సో ఒకవేళ మనకి వ్లాగ్స్ బాగున్నాయి, ఇంట్రెస్టింగ్ గా ఉంది అనుకుంటే నా ఫ్యామిలీని, నా బిజినెస్ ని ప్రతిదీ ఇన్వాల్వ్ చేస్తాను. సో ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్స్ లో చెప్పండి. అండ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. బాయ్ బాయ్.